కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా ప్రభారాధన సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా ఉంచారు. దాని మా తండ్రి, జింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధించిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువుల కొరకు మనం సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ దాని మాత్రం వచ్చిన బిడ్డలు ఎవరు ఖాళీ వెళ్ళకుండా సహాయం చేయమని వేడుకుంటూ మరి అవసరం వారు అనేకులు ఉంటున్నారు, వారందరూ నడిపించమని ప్రార్థన చేస్తూ మీద హస్తాలు కప్పచెప్పుకుంటూ అంధకార శక్తులు మీ నాపడం అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీ దాసనాన్ని కూడా జ్ఞాపం చేసుకొని మీ ఆత్మతో అభిషేకించి విధాల కార్యం నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటే యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఎవరు అక్కడక్కడ లేచిపోవడం ఆయన చేయకండి. కొన్ని నిమిషాలు ఓపికతోటి మరి వాక్యం ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ద్వారా మనం ఆశీర్వాదం పొందాలి అన్నప్పుడు ఆయన మాటలు విని వాటి ప్రకారం మనం జరిగించినట్లయితే ఆయన కూడా ఆయన పని చేస్తాడు. రండి, యోహాను పత్రిక, యోహాను రాసిన మరి 3వ పత్రికను చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక పరిశుద్ధ గ్రంథం. ఇది అందరి చేతిలో బైబిల్ ఉండాలి, చూసుకోవాలి, అప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుంది. మరి మేమే అన్ని జనాంగాల్లాగా అక్కడికి వెళ్ళి కూర్చొని చంపవేసుకొని ఊరికొచ్చేవాళ్ళం కాదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క స్వరం విని దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు, ఏం చేయమని చెప్పాడు, ఏమి చేయొద్దని చెప్పాడు, ఏమి చేస్తే ఏం మేలు దొరుకుతుంది, ఏమి చేయకపోతే నష్టం వస్తుంది, అలాంటి శ్రేష్టమైన మాటల ద్వారా మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన సంఘాన్ని మనం కట్టుకుంటూ వెళ్ళాలి. రండి, ఇక్కడ చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 8 వచనాలు మరి మనము మార్చి చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 3 వచనాలు మార్చి చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయకును శుభమని చెప్పి రాయినది. నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. ప్రియుడా, వారు పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినల్లా
విశ్వాసికి తగినట్టుగా చేర్చున్నావు. మనం సత్యమునకు సహాయకులు అవునట్టు ఎట్టి వారికి ఉపకారం చేయ భక్తులమై ఉన్నాము. చాలు. మన లేఖన భాగాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. యోహాను యేసుప్రభు యొక్క శిష్యులలో అతి శ్రేష్టమైనటువంటి ప్రేమించబడినటువంటి యొక్క శిష్యుడు. యోహాను ప్రభు ద్వారా ప్రేమించబడినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా తను ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆ శ్రమల్లో ప్రభు కొరకే నిలబడినటువంటి వాడు. రోమారాజ్యము ఆయనను మరి భయంకరమైనటువంటి యొక్క కాలుతున్నాన్ని మరి నూనెల్లో వేశారు, నూనె బావుల్లో వేశారు, నూనె పాత్రలో వేశారు. అయితే చనిపోలే ఆయన. అందుకని ఆయన పద్మాస్కు వెళ్ళి ప్రయాణ గ్రంథాన్ని రాస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇవి ఏదో కల్పనా కథలు, చందమామ కథలు, హరికథలు, బుర్రకథలు అవిగా ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ 2 మాటల గురించి మనం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడో విషయం ఏమన్నాడంటే, 3వ వచనం అంటున్నాడు, మీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మరి ఒక సాక్ష్యాన్ని విన్నాడట, ఒకరి గురించినటువంటి సాక్ష్యాన్ని విన్నాడు అనే మాట కనబడుతుంది. చూసారా, ఏమిటా సాక్ష్యం అంటే, నీవు ఎలాగా సత్యములో నడుచుకుంటున్నావో ఆ సాక్ష్యాన్ని మరి నేను విని నేనెంతో సంతోషిస్తున్నాను అని అన్నాడు. అంటూ కిందేమన్నాడంటే, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు ఎందుకంటే నాకెంత సంతోషము. అంటే ఆత్మీయమైనటువంటి బిడ్డలు వారు సత్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, వారి యొక్క సాక్ష్యం మనం వింటున్నప్పుడు ఆయన దైవ సేవకుడిగా సంతోషపడుతుంటున్నాడు. రెండవది మనం గమనించినట్లయితే, వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఎక్కడ సాక్ష్యం ఇచ్చారండి? దేని గురించి సాక్ష్యం ఇచ్చారండి? ప్రేమ. ఈ రోజులో సాక్ష్యాలు వింటున్నాం కదా మనం టీవీల్లో, ఆ తర్వాత మన సోషల్ మీడియాలో ఏమి సాక్ష్యాలు ఇస్తున్నారు. నాకు 1000 రూపాయలు ఉంటే 10,000 వచ్చినాయి, నాకు 1,00,000 రూపాయలు ఉంటే 10 లక్షలు వచ్చినాయి, నాకు ఆరోగ్యం పోయింది, ఈ దయ్యం పోయింది. అయ్యా సాక్ష్యాలు అంటే దేవుని వాక్యం ఉన్న సాక్ష్యం చూడండి ఏముంది. నీ ప్రేమను గురించినటువంటి సాక్ష్యం, నీ సత్యాన్ని గురించినటువంటి సాక్ష్యం. కాబట్టి ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న మనం అందరమే కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం ద్వారా ఒక ప్రత్యేకమైన విధానం నేర్చుకోనండి. దీనిని కానీ మీరు చేయగలిగితే మీ కుటుంబాలు మీరు ఎంతగానో వర్ధిల్లిస్తారు. అందుకనే ప్రతి ఒక్క ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సాక్ష్యం అనేది ఉంటుంది. ఒక సాక్ష్యమేమో దేవుడిచ్చే సాక్ష్యము, ఒక సాక్ష్యమేమో మానవులు ఇచ్చేటటువంటి యొక్క సాక్ష్యం. అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. దేవుడిచ్చే సాక్ష్యము, మానవులు ఇచ్చేటటువంటి సాక్ష్యం. అంతేకాదు, రెండవదిగా గమనిస్తే, మూడవది శైతాను కూడా ఇచ్చే సాక్ష్యం ఉండదండి. ఎన్ని సాక్ష్యాలు చెప్పాను? 3 సాక్ష్యాలు. మొదట ఎవరిస్తారు సాక్ష్యం మన గురించి? దేవుడు. రెండో ఎవరిస్తారు మన గురించి? మనతో ఉన్నటువంటి వాడు. మూడోది ఎవరిస్తారు సాక్ష్యము? అది దేవుడు ఇచ్చిన సాక్ష్యాలు మనకు తెలుసు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. బా, అలాంటి ఆయన ఎంత గొప్ప ఆయన, దేవునికి స్నేహితుడైనాడు అంట. అందుకని ఈరోజు ఇజ్రాయెల్ కంట్రీ అక్కడ ఉన్నది. ఇజ్రాయెల్ కంట్రీ అక్కడ ఎందుకు ఉన్నదంటే ఆయన స్నేహం చేశాడు కాబట్టి. ఆయన బట్టి ఆయన కుమారుడు, ఆయన కుమారుడు బట్టి ఆయన కుమారుడు, ముగ్గురు ఆశీర్వదించబడిన తర్వాత ఈనాడు ఇశ్రాయేలు దేశము ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉన్నది. కానీ వారి అవిధేయతను బట్టి యుద్ధాలు జరుగుతున్నాయి. వారు ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ప్రభువు నమ్మలేదు కాబట్టి అక్కడ రక్తపాతం జరుగుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా,
అబ్రహాముని గురించి ఇచ్చిన సాక్ష్యం నా స్నేహితుడు అన్నాడు. మోషేని గురించి ఏం చెప్పాడు? సమయం లేదు కాబట్టి ఇవన్నీ రెఫరెన్స్ చెప్పడానికి కష్టం. ఇప్పుడు రాష్ట్రపతి 3వ అధ్యాయం అంటాడు. ఏమన్నాడు? మోషే నా యొక్క ఇంటిలో నమ్మకమైన వాడు, భూమి మీద సాత్వికుడు. చూసారా? అంటే యవన కాలంలో తన వారిని అవతల వాళ్ళు కొడితే చంపితే ఓర్చుకోలేక చంపినటువంటి ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడిని గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు. కాబట్టి ప్రియులారా, మన అందరి విషయంలో కూడా దేవుడు ఒక సాక్ష్యం ఇస్తారని గుర్తించుకోండి. ఎవరిని విడిచిపెట్టడు ఆయన. ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది. మన యొక్క సాక్ష్యం అనేది మొట్టమొదటిగా దేవుడే ఇవ్వాల. అందుకనే ఆ సాక్ష్యం పొందాడు ఎవరంటే మోషే. సరే, దావీదుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు? హృదయానుసారుడు అని అన్నాడు. అంటే దావీదు నీలాంటోడు నాలాంటోడు కాదు. మనం ఏందో కొంచెం ఉద్యోగం వచ్చేసి 1 లక్ష రూపాయలు సంపాదిస్తే మనంత గొప్ప లేడు అనుకుంటాడు. దావీదు రాజు, 12 గోత్రాలకు రాజు, ఎన్నో సైన్యాలు కలిగిన వాడు, ఎంతో బలము కలిగినటువంటి వాడు, మంచి కుటుంబం కలిగినటువంటి వాడు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. దేవుని ఎంతగా ప్రేమించాడు అంటే దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నా హృదయానుసారుడు. అంటే తన భార్య హృదయ ప్రకారం జరిగించడం, లేకపోతే వారి యొక్క స్నేహితుల హృదయ ప్రకారం జరిగించడం, లేకపోతే ఏదేదో వాళ్ళ ఇష్టానుసారమైన హృదయాల ప్రకారం జరిగించడం. నా హృదయమే దావీదు హృదయమో అని సాక్ష్యం ఇచ్చాడు. మరి మనం గురించి ఏ సాక్ష్యం ఉంటుంది? మనం ఎలాంటి సాక్ష్యం పొందగలం? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రియమైన సోదరి సోదరులారా, దావీదు గురించినటువంటి సాక్ష్యం సరే. మరి నోహు గురించి ఏ సాక్ష్యం ఇచ్చాడు? ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డావు. ఒక తరాన్ని చూస్తాడు, ఒక పట్టణం కాదు, ఒక ప్రాంతాన్ని కాదు, ఒక తరములో అనగా ఒక సమయం అన్నమాట, ఒక యుగం అన్నమాట. ఆ యుగం అంతటిలో కూడా ఒక్క కుటుంబం ప్రభువు దొరికింది. ఎన్ని కుటుంబాలు దొరికినాయి? ఇప్పుడు కూడా చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది పాస్టర్లు ఉన్నారు, చాలా ఉన్నాయి. కానీ ప్రభు ఇచ్చేటటువంటి సాక్ష్యము ఏ సంఘాన్ని గురించి, ఏ వ్యక్తిని గురించి, ఏ సేవకుని గురించి? నీవు నా ఈ తరము వారిలో నీతిమంతుడిగా నాకు కనబడుతున్నావు. కానీ పాత నిబంధన కాలంలో ఉన్న సాక్ష్యాలు ఇలాగ ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడిచ్చే సాక్ష్యాలు అనేటటువంటి విషయాన్ని చెప్పాను ఇప్పుడు. సరే, ప్రభువు యేసు క్రీస్తు వారు కూడా ఎన్నో సాక్ష్యాలు ఇచ్చారు, కానీ 2 సాక్ష్యాల గురించి చెప్తాను. ఒక పాపాత్మురాలైన లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి ఎంట్రులు పెట్టి తుడిస్తే పాదాలు ముద్దు పెట్టుకుంటే ప్రభు ఇచ్చిన సాక్ష్యం చెప్పండి. ఏమన్నాడు? నీవేమో నన్ను ఇంటికి పిలిచావు, కనీసం నువ్వు నీళ్లు కూడా ఇలా కాళ్ళు కొట్టుకోవడానికి. ఆమె అయితే కన్నీళ్ళు నా పాదాలకు జరిగింది. దేవుడిచ్చిన సాక్ష్యం అది. అక్కడ గొప్ప ఆయన, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆయన, ఊరికి మరి మంచి పండితుడైనటువంటి ఆయన ప్రభుని పిలిచినాడు పరిసేవుడు వాళ్ళ ఇంటికి. ప్రభు ఆ ఇంటికి వెళ్ళి ఆయన గురించి ఏం చెప్తున్నాడు? నాకు నువ్వు కనీసం నీళ్ళు ఇవ్వలేదయ్యా, ఆమె చూడు, ఆమె చూడు. ఆ సాక్ష్యం కొరకై క్రైస్తవులారా పోరాడండి. డబ్బు కొరకు కాదు, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, లోకాశల కొరకు కాదు. నన్ను గురించి ఏ సాక్ష్యం ఆయన ఇస్తాడు? ఆ సాక్ష్యం నాకు ఉన్నదా? నా సంఘములో, లేక నా ఇంటిలో, లేక సమాజంలో? సరే, ఇంకొక సందర్భంలో లూకాసు వార్తలోనే మరి ప్రభువు యేసు క్రీస్తు వారు ఒక వృద్ధురాలు, ఒక విధవరాలను గురించి ఒక మాట అన్నాడు. ఆమె మరి కానుకల దగ్గర తీసుకొచ్చేసి, ఎన్ని కానుకలు వేశారమ్మా? 2 రూపాయలు అనుకోండి మన భాషలో. ప్రభు ఏం చేశాడు? ఆమెను చూసి ఎంతోమంది ఎంతో డబ్బు వేశారు, కానీ ప్రభు ఏం చేశాడు? ఈమెను చూడండి, ఈ విధవరాలను చూడండి, ఈ దిక్కులేనటువంటి ఆమెను చూడండి,
లోకములో తృణీకరించబడి ఈమె ముఖాన్ని కూడా చూడడానికి ఇష్టపడినటువంటి లోకములో ఉన్నటువంటి యొక్క విధవరాల యొక్క ముఖాన్ని ఒకసారి చూడండి. ఎంతగా నన్ను ప్రేమించిందో. తనకు కలిగినదంతా కూడా, తనకు కలిగినది రెండు ఆశలు. తనకు కలిగినదంతా కూడా చేసేసింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దేవుని నమ్ముకోవటం కాదు. మీ మీద విగ్రహాలు విడిచిపెట్టుకున్నాము, మా వాళ్ళని విడిచిపెట్టుకున్నాము, ఈ వాళ్ళని విడిచిపెట్టుకున్నాము. దేవుడు నేను గురించి ఏం చెప్తాడు? విడిచిపెట్టుకున్న తర్వాత నీ కుటుంబాన్ని గురించి ఏం చెప్తాడు దేవుడు? దేవుని యొక్క మందిరికి వచ్చావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఆయన నేను గురించి వచ్చే సాక్ష్యం ఏంటి? కాబట్టి ఇది దేవుడు చెప్పేటటువంటి సాక్ష్యాలు ఊరిక మీకు ఉపోద్ఘాతంగా చెప్పాను. సరే, దయ్యాలు కూడా కొన్ని సాక్ష్యాలు ఇస్తాయి. అవి వాటిని కూడా చూడాలంటే సమయం లేదు. యోగుని గురించి ఏం చెప్పాను? శైతానుడు ఏం చెప్పాడు యోగుని గురించి? తెలీదా? ఏమన్నాడు? ఊరికినే నీతిమంతుడయ్యే ఉన్నాడా? కావాల్సినన్ని శుభ్రంగా ఇస్తున్నావు నువ్వు. వంటికి కావాల్సినవి, వంటికి కావాల్సినటువంటివి బాగా ఆశీర్వదించాడు కాబట్టి నీ అందు భక్తి గలవాడు. అవన్నీ తీసేసాయి. ఎలా ఉంటాడో చూడు. శైతానుడు ఇప్పుడు ఆ పని చేస్తాడు. మనకున్నవి తీసేసడానికి ప్రయత్నం చేస్తాడు శైతానుడు. ప్రియమైన సోదరులారా, అది సరైనటువంటి విధానం కాదు. అలాగా అనేకులను శైతానుడు ప్రేరేపించి వాళ్ళను కూడా వాళ్ళ గురించి సాక్ష్యాలు ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనం అందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా ఒక సాక్ష్యము కలిగి ఉండాలా. ఈ లోకంలో ఉన్న అన్యులైనా, లేక ప్రభు నమ్ముకున్న చిన్నవారైనా, విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, పెద్దవారైనా, రాజకీయ నాయకులైనా, మఠాధిపతులైనా, పీఠాధిపతులైనా, చరిత్రలకు ఎక్కిన గొప్పవారైనా, ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది. గాంధీ గారి పేరు ఏం పెట్టారు? మహాత్మా గాంధీ. మహాత్ముడు అంటే సామాన్యమైన మాట కాదు, అది దేవునికి సంబంధించిన మాట. అది ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన సాక్ష్యం అది. చూసారా ప్రియులారా? కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సాక్ష్యం అనేది భూలోకంలో ఉంటుంది. కొంతమందికి మంచి సాక్ష్యం ఉంటుంది, కొంతమందికి చెడ్డ సాక్ష్యం ఉంటుంది. ఏ సాక్ష్యం కలిగి ఉన్నాం? 20 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క మీ ఎదురు కనబడుతున్నాను, మీకు వాక్యం బోధిస్తుంటున్నాను. అన్ని విషయాల్లో మీరు నన్ను గమనిస్తూనే ఉన్నారు. నన్ను గురించి ఏ సాక్ష్యం చెప్పగలరు? మీరు అందరూ తెలుసు కదా. నేను ఎవరిది ఆశించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని దుఃఖ పెట్టలేదు. నా చేతనంత వరకు వాక్యం అందించడము, మీ కొరకై ప్రార్థన చేయటము, ప్రభు కార్యాలు చేయడము, కుటుంబాల్లో మార్పు జరగటము, అలాగ దేవుని ఇంటికి రావటము, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం. అలాగే నాగ్పూర్లో కూడా దాదాపుగా 25 సంవత్సరాలు ఒక లెక్చరర్గా ఉండి అక్కడ అనేకుల మధ్యలో అనేకుల కొరకై చేసినటువంటి గొప్ప సేవా పరిచర్యను ఈనాడు వరకు కూడా వారు ఏం చేస్తూ ఉంటున్నారు? ఫోన్ల మీద ఫోన్ చేసి, బ్రదర్ మీరు నాగ్పూర్ వస్తే బాగుంటుంది, మీరు నాగ్పూర్ వస్తే బాగుంటుంది. ప్రియమైన సోదరులారా, క్రైస్తవ జీవితము సాక్ష్యం లేకపోతే వ్యర్థమే. ఏ సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? ఎంతకాలం దేవుని నమ్ముకున్నామని కాదు. నీ దగ్గర బైబిల్ ఉండవచ్చు, లేక నీ దగ్గర అనేకమైనటువంటి విషయాలు ఉండవచ్చు నీ దగ్గర, కానీ నిన్ను గురించిన సాక్ష్యము దేవుడేమిస్తున్నాడు? మన కుటుంబాన్ని గురించి దేవుడేమిస్తుంటున్నాడు? మన సంఘాన్ని గురించి దేవుడేం చెప్తుంటున్నాడు? అందుకని సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యత. డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకుంటాం, ఆరోగ్యం పోగొట్టుకుంటే సంపాదించుకుంటాం. ఒక్కసారి సాక్ష్యము పోయిందా నీ జీవితంలో సంపాదించుకోవడం కష్టం. అందుకని మేము అడుగడుగున ఎందుకు భయపడతా ఉంటామంటే, సేవకులు ఎన్ని కష్టాలు మా మీదకి వచ్చినా, ఎన్ని నిందలు మా మీదకి వేసినా, ఎన్ని మాటలు మమ్మల్ని అంటున్నా, ఎన్ని తిట్లు మమ్మల్ని తిడుతున్నా, ఎన్ని రకాలుగా దూషిస్తున్నా చూచి చూడనట్టుగా వెళ్ళిపోతూ వస్తాం. ఎందుకంటే మా దేవుడు ఏం చెప్పినాడు? మేము సేవకులు, ఆయన యజమానుడు. నా సేవకుడు తప్పగా గుడ్డివాడేవాడు, నా సేవకుడు తప్పగా చెవిడివాడేవాడు, నా సేవకుడు తప్పగా మూగవాడేవాడు. అంటే మేమెవరు? చెవిటోళ్ళమి,
గుడ్డోళమే మూగోళం అంటే దాని అర్థం ఏంటి? చూస్తూనే ఉంటాం, చూడనట్టుగా ఉండాలి విషయాలు, వింటానే ఉంటాం, విన్నట్టుగా ఉండాలా. ఏది మాట్లాడదో నోరుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. పరలోకం అంటే మనం అనుకున్నంత ఈజీగా అక్కడ ఇలాగ వేసేసి ఒక కుర్చీ కూర్చొని రండి కూర్చోమని అనరు. అక్కడ పరీక్షించబడతావు, నువ్వు అగ్నిలో పుటమేయబడతావు. అగ్నిలో ఆ పుటమేయబడిన తర్వాత నీవు కాలి ఆయనకు ఒక చక్కగా ప్రకాశించినటువంటి వ్యక్తిగా మారినప్పుడే నీకు పరలోకంలో అడుగు పెడతావు, లేకపో నరకానికి అంటాడు. అందుకని నా ప్రియమైన సోదరులారా, సాక్ష్యం కొరకే మనం పోరాడాలా. మనకు సాక్షి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నాడంటే నీ ప్రేమను గురించి ఏం చెప్పారంటే వాళ్ళు సంఘంలో, ఎక్కడ చెప్పారంటే వాళ్ళు సంఘంలో చెప్పారు. దేని గురించి చెప్పారు? ప్రేమను గురించి చెప్పారు. అంటే క్రైస్తవులో ఏముండాలా? ద్వేషం ఉండాలా? అసూయ ఉండాలా? పగ ఉండాలా? మోసం ఉండాలా? అన్యాయం ఉండాలా? అక్రమం ఉండాలా? చెడు ఉండాలా? ఏముండాలా? క్రైస్తవ హృదయంలో ప్రేమ ఉండాలా. ప్రేమ ఉన్న హృదయమే క్రైస్తవ హృదయం. నీకు ప్రేమ లేకపోతే నీ హృదయం ఎలాగా క్రైస్తవ హృదయం అయిపోతుంది? నువ్వు ఎలాగా క్రైస్తవులు అనిపించుకుంటావు? కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోనండి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని నేర్చుకోనండి. వచ్చిన వారు అందరూ కూడా నన్ను గురించి ఈరోజు నా దేవుడు ఏ సాక్ష్యం చెప్తున్నాడు, నా కుటుంబాన్ని గురించి దేవుడు ఏ సాక్ష్యం చెప్తుంటున్నాడు, హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రభువులకు వెళ్ళకముందు. ఇప్పుడు ఆ సాక్షిని పొందాలి అంటే 3 కార్యాలు నువ్వు చేయాలి. 3 కార్యాలు నువ్వు చేయాలి. ఏమిటంటే ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో 14లో, ఒకడు నన్ను ప్రేమిస్తే, చెప్పండి కాదు మీరు ఈ సంఘం నుండి కూడా మీరు చెప్పలేకపోతారంటే నా ముందు నేను బాధపడతా. ఎన్నిసార్లు లోతైన వాక్యం మీరు వింటున్నారు. వెంటనే దాని యొక్క సత్యాన్ని మీరు తెలుసుకోవాలా. ఒకరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారంట? నా ఆజ్ఞలు గైకొంటారు. చాలామంది బోధకులు హైదరాబాద్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారు, ఆయా స్థలాల నుంచి మన దగ్గరికి వస్తారు. ప్రభు మహిమాత్మ చెప్తున్నా, మన సంఘం యొక్క దీని కొరకు కాదు నేను చెప్పేది. అన్నా ఎన్నో సంఘాలు మేము తిరిగాము, కానీ చిన్న మంది అయినా కూడా మీ యొక్క సహవాసం ఉన్నటువంటి క్రమాన్ని, మీ సహవాసం ఉన్నటువంటి ప్రేమ ఐక్యతను, ఎవరు పని వాళ్ళు చేస్తున్నారన్నా ఒక్క పని కూడా చెప్పకుండా ఏ పని అంతా వాళ్ళకంతా చేసుకోబోయి ఏంటన్నా ఈ రహస్యం అని అన్నారు. అక్కడ ఏం చేస్తారు తెలిసిన? ప్రతి దానికి మైకులో నువ్వు లే, నువ్వు పో, నువ్వు ఆ పని చేయి, నువ్వు ఆ పని చేయగాకు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ మన సంఘంలో మీకు తెలుసు కదా, ఎవరు ఏ పనికి అప్పగించారో ఆ పనిలో చేసుకుంటూ పోతూ వస్తారు. ఒక సాక్ష్యం అనేది మనం ఉంచుకోవాలి. సాక్ష్యం లేని క్రైస్తవ జీవితం వ్యర్థము. దేవుడిచ్చే సాక్ష్యం ఒకటి, దైవం ఇచ్చే సాక్ష్యం ఒకటి, తోటి సహోదరులు ఇచ్చే సాక్ష్యము మరొకటి. అందుకనే ప్రియమైన సోదరులారా, ఇక్కడ మనం గమనిస్తే నీ ఆ ప్రేమను గురించి సాక్ష్యం అంటే ఒక వ్యక్తి ఏమనంట? నా ఆజ్ఞలను అనుసరిస్తే మీరు నన్ను ప్రేమించిన వారు అవుతారు. కాబట్టి మనం ఏం ప్రేమించాలనే ఆజ్ఞలు ఏంటి? 3 విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటిగా ఆయన ప్రేమించడం అంటే మొదటి అర్థం ఏంటంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాలా. 119వ కీర్తన అంటాడు, దినమెల్లా నీ వాక్యమును నేను ధ్యానిస్తున్నానయ్యా. వాక్యాన్ని ప్రేమించకపోతే దేవుని ప్రేమను ఎలాగ పొందగలవు సోదరుడా, సోదరి? ప్రపంచంలో ఏకైక గ్రంథము, జీవితాలు మార్చే గ్రంథము, శాంతి సమాధానించే గ్రంథము సాక్షాత్ ఆయన వాక్యది. దాన్ని చదవడానికి టైం లేదే. ఎన్నో పనులు చేసుకుంటున్నావు, ఎక్కడెక్కడికో వెళుతుంటున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించకుండా నేను ప్రేమించమంటాం అంటే ఏమైనా అర్థం ఉన్నదా? అందుకని యోహాను రాస్తున్నాడు, నీ ప్రేమను గురించి సహోదరులు వచ్చిన సాక్ష్యం అయ్యా ఇది. మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి. రెండవది అంటున్నాడు, మరి కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో 8వ వచనంలో, యెహోవా నీ తేజస్సు నివాసము గల స్థలమును నేను, మందిరమును నేను
ప్రేమించుచున్నాను. కాబట్టి రెండవ దేన్ని ప్రేమించాలి? మనము దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క మందిరంలో ఏది అవసరము, నా పని ఏంటి, నా పరిచయం ఏంటి? ఇప్పుడు శరీరం ఉంది, చేయకున్న పని చేయకుంటుంది, కాలుకున్న పని కాలుకుంటుంది, కంటికున్న పని కంటికుంటుంది, చెవుకున్న పని చెవు. అందుకని మనం అంత ఒక శరీరము. అది మనం అందరం శరీరంగా ఉండటం లేదు కదా. ఎవరిష్టం వాడిదే. ఎవరు బాధపడుతున్నారో తెలుసా? ఎవరు కష్టపడుతున్నారో తెలుసా? ఎవరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఎవరికి ఆహారం ఉన్నదో లేదో తెలుసా? ఎంతమంది సంఘంలో పేదవాళ్ళు ఉన్నారో అని తెలుసా? ఒక శరీరం అన్నప్పుడు అది మందిరాన్ని ప్రేమించడం అంటే నాకు జరిగిపోతుందిలే, నా కుటుంబం బాగుందలే, నా బిడ్డలు బాగున్నారులే అని దీనినే చూసుకుంటుంటే దేవుడు ఏమంటాడు? స్వార్థపరుడా, స్వార్థపరురాలా, నీకు ఈ పరలోకంలో నీకు స్థానం ఇవ్వను. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారు అవసరం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు అవసరం. మూడవదిగా, తోటి సహోదరులను ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. కనబడే సహోదరుని నీవు ప్రేమించలేవే, దేవుని ఎలాగ ప్రేమిస్తారు? ఈనాడు ముఠాలు బయలుదేరినాయి, ఒక మతోన్మాదం ముఠాలు కొన్ని బయలుదేరినాయి. దేశం కొరకు ధర్మం కొరకు, దేశం కొరకు ధర్మం అనుకొని తోటి మానవులందరూ హింసించడము, బాధించడము, కొట్టడము, తిట్టడము, నరకంలో కాలేదాని కొరకే వాళ్ళు చేస్తున్నారు. పాపం వాళ్ళుగా చేసేది అవన్నీ వాళ్ళలో జీర్ణ దురాత్మలు చేస్తాయి ఆ పనులన్నీ. వాళ్ళు మంచోళ్ళే, మానవులందరూ మంచోళ్ళే, కానీ దురాత్మలు వాళ్ళలోకి వెళ్ళిపోతాయి. అప్పటి నుంచి దురాత్మ ఆలోచన ద్వారా వాళ్ళు ఆ పనులు చేస్తూ వస్తారు. అందుకని మనం అందరం కూడా ఈ రోజు నా ప్రభువా నేను కూడా ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. హెబ్రోను సంఘములో నాకు ఒక సాక్ష్యం ఉండాలి. నేడు భక్సింగ్ గారి గురించి ప్రపంచం అంతా చెప్పుకుంటారు. ఎందుకు? ప్రపంచం అంతా భక్సింగ్ గారి గురించి ఎందుకు చెప్పుకుంటారు? రోమన్ కాథలిక్ వాళ్ళైనా, లేకపోతే పెంతెకోస్తు వాళ్ళైనా, లేకపోతే వారు మరి బాప్టిస్ట్ వాళ్ళైనా, లూథరన్ చర్చిలైనా, ఎన్ని సంఘాలు ఉన్నా ఒక భక్సింగ్ గారి గురించి ఏం చెప్పుకుంటాడు? ఆయన మన తెలుగుడా? మరి ఎందుకు ఆయన గురించి చెప్పుకునే గొప్పతనం ఏంటి? ఆయనలో వాక్యానికి కట్టుబడ్డాడు అంతే. తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు, బిడ్డని చూడలేదు, భార్యను చూడలేదు, ఎవరిని చూడలేదు, నేను వాక్యానికి కట్టుబడతాను అన్నాడు అంతే. ఆ కట్టుబడ్డాడు కాబట్టి దేవుడు ఆయనను ఎంతగానో హెచ్చించాడు. ఆయన నత్తివాడు. ఆయన కూడా అంత గొప్ప, ప్రపంచంలోని ఇంత గొప్ప సేవకుడు లేడు. ఈనాడు ప్రపంచంలో ఉన్న పెద్ద సంఘము ఏదైనా ఉందంటే హెబ్రోనే. దాదాపుగా 30,000 సంఘాల కంటే ఎక్కువ సంఘాలు ప్రపంచం అంతా ఉన్నాయి. అందులో మనం ఒక చిన్న భాగము. అందుకని ఆ దర్శనంలో కొనసాగుతూ ఉంటున్నాం. మనకి ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టడానికి ఎన్నో దుర్బోధలు మన దగ్గరకు అనేక విధాలుగా వచ్చినప్పుడు కూడా మనము స్ట్రాంగ్గా, బలంగా ఉన్నాము అంటే ఒక దైవజనుడి యొక్క సాక్ష్యమే ప్రపంచానికి నిలబడిపోయింది. అందుకని ఈ రోజున ప్రభును మనం ఆరాధించాము, బలలో పాల్పొందబోతున్నాం. ప్రభు మరి నా సాక్ష్యం ఏంటి? నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? నా కుటుంబాన్ని గురించి మీరేమనుకుంటున్నారు? నేను వాక్యం చదువుతున్నానని, నేను సంఘాన్ని ప్రేమిస్తున్నానని, అంతేకాదు నా తోటి సహోదరులను కూడా నేను ప్రేమిస్తున్నానని, నీ మందిరాన్ని ప్రేమిస్తున్నానని సాక్ష్యము ప్రభు ఇవ్వగలడా? దావీదు గురించి ఇచ్చాడు కదా, నోవాను గురించి ఇచ్చాడు కదా, మోషేను గురించి ఇచ్చాడు కదా. మరి నన్ను గురించి ఇయ్యడా ప్రభు సాక్ష్యం? సాక్ష్యం లేకపోతే క్రైస్తవ జీవితం వ్యర్థం. అక్కడికి వెళ్తాడు, కాసేపు కూర్చుంటాడు, వస్తాడు, ఇక్కడికి రావటం బీడీ సిగరెట్ తాగేస్తాడు. ఆమె అక్కడికి వెళ్తుంది, ఏదో పెద్ద భక్తురాలుగా కనబడుతుంది, ఇక్కడ రాత్రి టీవీ పెట్టుకుంటుంది, సినిమా చూస్తుంది. మా ఆవిడ అక్కడ మాత్రం పరలోకంలో దేవదూతలాగా ఉంటుందండి, ఇంటికి వచ్చిందంటే సార్ గయ్యాళ కంప, అందుకని నేను మందిరానికి రాననేవాడు ఉంటారు. ఏ సాక్ష్యం అని పొందుతున్నా? రండి ఇంకొక విషయాన్ని కూడా చూసుకుందాం.
పౌలు ఇచ్చే సాక్ష్యాన్ని గురించి కొన్ని విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు దేని గురించి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ రోమన్ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం, రోమన్ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమ 16 ఒకటి వచ్చింది అయ్యా. హెబ్రోనులో ఉన్న సంఘ పరిచారకులకు తిబేయను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయనగా సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండదు. ఒక్క సహోదరుని గురించి ఎంత బైబిల్ గ్రంథంలో, ప్రపంచంలో ఎన్ని బైబిల్ గ్రంథాలు ఉన్నాయో ఆ పేరు ఉన్నదా లేదా అక్కడ? మరి నీ పేరు నా పేరు ఉంటుందా? ఒక ఫీబే అనేటటువంటి ఒక సంఘ పరిచారకురాలు, సేవకురాలు కాదు. ఈ రోజుల్లో సేవకురాలు కూడా బయలుదేరారు. అనగా పాశ్రములు బయలుదేరినారు. బైబిల్ చెప్తుంది పాశ్రములు లేరురా బాబు, స్త్రీలు మౌనంగా ఉండమని చెప్తుంటే లేదు పాశ్రమని దెబోరాని తీసుకొని వస్తారు. ఎక్కడ? పాత నిబంధనలు ఉన్న దెబోరా సమయంలో సంఘం ఎక్కడ ఉండి ఏడ్చింది తెలిస్తే కా వాక్యం జనాలకి తెలియదు. ఏదో ఇష్టానుసారంగా ఆ పాశ్రములు కూడా మంచి నగలేసుకొని జడలన్నీ విరబోసుకొని అద్భుతంగా వాక్యం చెబుతుంటే జనాలు అబ్బా అమ్మగారు అయ్యగారు అమ్మగారు నరకానికి పంపిస్తారు. వాళ్ళు వెళ్ళరు, వీడు వెళ్ళనివ్వరు. అందుకని ప్రియులారా, పరిచారకురాల గురించి ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఏమని చెప్తున్నాడు తెలిసిన? ఆమె అనేకులకు సహాయం చేసింది, నాకు కూడా సహాయం చేసింది. ఈ మాటలు బాగా అర్థం చేసుకోండి. మన గురించి చెప్పగలరా? నా సంఘంలో ఒక సహోదరి ఉన్నది, అనేకులకు సహాయం చేసింది. ఆ సహోదరి నాకు కూడా సహాయం చేసింది. సాక్ష్యం ఉన్నదా మనకు? వస్తున్నాం, కూర్చున్నాం, ఇంట్లోన్నాం, పోతున్నాం, తింటున్నాం, అయిపోయింది. ఎవరి కోసం ఈ బైబిల్ గ్రంథం రాయబడింది? తర్వాత చూడండి 3వ వచనం ఏమో చదవయ్యా. నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంటనున్న సంఘమునకును వందనములు. ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి, అక్కడ ఒక స్త్రీని గురించి, అక్కడ ఒక సహోదరుని గురించి ఇచ్చిన సాక్ష్యం. ఇక్కడిచ్చే సాక్ష్యం ఎవరి గురించి? కుటుంబాన్ని గురించి. ఈ కుటుంబంలో భార్య భర్తలకు 2 పేర్లు రాయబడ్డాయి. మరి నిన్ను గురించి నన్ను గురించి రాస్తారా? నన్ను గురించి చెప్పుకుంటారా? ఈనాడు కూడా మనం అనేక మంది గొప్ప దైవజనుల గురించి చెప్పుకుంటూ ఉంటాం. అనేక ప్రాంతాల్లో గొప్ప దైవజనులు ఉన్నారు. గుంటూరులోనే సోన్రా గారని చాలా గొప్ప దైవజనులు ఉన్నారు. విజయవాడలో బెంజమిన్ గారని ఆయన చాలా గొప్ప దైవజనుడు ఉన్నాడు. కర్నూలులో అరవిందం గారని ఆయన చాలా గొప్ప దైవజనుడు ఉన్నాడు. అలాగా పాతకాలంలో ఎంత గొప్ప దైవజనులు అంటే వారు తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి నివాసం లేకపోయినా, ఆరాధన చెట్ల కింద జరిగించేసి చిన్న చిన్న షెడ్లేసుకొని వర్షాలు పడుతున్న వర్షాలు తడుస్తూ ఆరాధన చేసిన ఘనత వారిది. ఈనాడు దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అయినా కూడా మన ప్రభుని ఆరాధించలేని యొక్క ఘనత మనది. అందుకని ప్రియులారా, ఈ కుటుంబాన్ని గురించి ఇచ్చిన సాక్ష్యం చూడండి. వారు ఏం చేశారంట? ప్రాణానికి ప్రాణం కూడా ఇవ్వడానికి కారణమైనానంట. అపోస్తుల కార్యంలో ఉంటారు వాళ్ళిద్దరు కూడా. పౌలు అక్కడికి వెళితే ఇంట్లో చేర్చుకున్నారు. వాళ్ళు డేరాలు కుట్టేటటువంటి వారు. ఏం చేశారు? వాళ్ళని దగ్గర తీసుకున్నారు. మరి వారే భోజనం పెట్టేవాళ్ళు. దైవసేవకుడైనటువంటి పౌలుకి సేవ చెప్పించారు. వాళ్ళ ఇంట్లోనే సంఘం కట్టుకున్నారు. ఏమండి, సంఘం అంటే ఏదనుకుంటారు? బయట ఏదో పెద్ద పండాలు వేసి 10 మైకులు పెట్టేసి అల్లులోయ రాండి అంటే సంఘాలు కావు. అవన్నీ కూడా రామాయణం భారతం లాగా బయట అంతా పెట్టుకొని చెప్పుకుంటారే, వాళ్ళే సరిపోతాయి. మనీ కావు అవి. సంఘాలంటే మందలు, సంఘాలంటే కుటుంబాలు, సంఘాలంటే చక్కని యొక్క తోటలు. అవి సంఘాలు. వాటి రూపులు వేరు, వాటి భాష వేరు, వాటి విధానాలు వేరుగా ఉంటాయి. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, నా ప్రాణం కొరకు వాడు ప్రాణాలు ఇవ్వడానికి కొరకు నిలబడినటువంటి యొక్క 2 గురించి చెప్పారు. మన గురించి చెప్తున్నారా?
మన కుటుంబాన్ని గురించి చెప్తున్నారా? నిజమే, మనలో కొంతమంది ఉన్నాము భౌతికంగా ఏదో వాళ్ళకి 10 రూపాయలు కావాలంటే 10 రూపాయలు ఇవ్వటము, 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు కావటము, ఇవన్నీ మంచిదే. కానీ ఆత్మీయమైన జీవితాన్ని ఆలోచన చేసుకో. ఈ లోక సంబంధమైనటువంటి యొక్క మనం చేసే నీతి కార్యాలు, మనం ఇచ్చే దాన ధర్మాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా మనం పరలోకం సంపాదించుకోము, మన సాక్ష్యం సంపాదించుకోము. ఆత్మీయంగా ఉండి నువ్వు చేసిన కార్యాలను బట్టి నువ్వు సంపాదించుకుంటావు. కొంతమంది మన మధ్యలో ఉన్నారు, ఈ రోజు మన మధ్యలో లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళారు, కానీ వారి గురించి మనం సాక్ష్యం చెప్పగలం. ఒక అమ్మాయి విజయాన్ని ఉంది, ఎవరికి కనబడదు ఆ అమ్మాయి. ఏ కాలేజ్ అది? అదే ఏదో ఇక్కడ ఉండేది, గుజ్జనగూడలో ఉంటుంది అది. ఆ కాలేజీలో అసలు సంఘంలో అమ్మాయి కనబడదు, అసలు జనానికి పేరు కూడా తెలియదు. అక్కడ ఒక గుమ్మస్తాగా క్లర్క్గా పనిచేస్తూ 100 మంది ఆడపిల్లలను ప్రభువులోకి నడిపించింది. ప్రతి ఉదయకాలం 10:30 ఆరాధన జరగకముందు ఉదయకాలం 8:30కి వెళ్ళి మేమిద్దరం వెళ్ళి ఆడ ఆరాధన జరిగించి 100 మంది పిల్లలకి ఆరాధన జరిగించి 2వ ఆరాధన కొరకు ఇక్కడికి వచ్చేవాళ్ళమే. ఎవరికి తెలియదు తన యొక్క పేరు? ఆ బిడ్డల కొరకే తన ప్రయాస. ఈనాడు మీకు ఎందుకు చెప్తున్నాను, ప్రభు దగ్గర ఉన్నది ఆ బిడ్డ. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, మన యొక్క సాక్ష్యం అనేది భూలోకంలో నిలబడిపోతుంది. అందుకని ఆ సాక్ష్యం కొరకు మనం పోరాడండి. అకుల్లా, ప్రిస్కిల్లాలు వారి ప్రాణాలు కూడా దేవుని కొరకు, ప్రభు కొరకు ఇవ్వడానికి కొరకే సిద్ధపడినారు. మరి అంతేకాకుండా పౌలుతో కలిసి పనిచేస్తూ వచ్చారు. అంతేకాకుండా తన ఇంటిలో ఏమని చెప్పండి, సంఘం ఉన్నది. తన ఇంటిలో సంఘం ఉన్నది. దేవుడు నాకు ఇచ్చిన కృపావరం అదే. నేను ఉద్యోగం చేస్తున్న దినాల్లో నా ఇంటిలో సంఘం ఉన్నది. ఎప్పుడైనా సరే, ఏ నాడైనా సరే, నేను జీవించినంత కాలం నా ఇంటిలో సంఘం ఉంటూనే వచ్చాను. ప్రార్థన కోడిక, బైబిల్ స్టడీ, ఆరాధనలు జరుగుతూనే వస్తున్నాను. ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సహోదరులు ఉన్నారు. ఉదాహరణ మన రమా గారు, దయమణి గారు, మన ప్రారంభిక సేవ పరిచయం వారింట్లోనే. వాళ్ళ అమ్మగారు ఇక్కడ లేరు, అయినా నేను చెప్తున్నాను, ఎంత ప్రేమ అంటే దైవ సేవకులు అంటే, దేవుని యొక్క వాక్యం అంటే ఎంత ఇష్టం అంటే, దేవుని యొక్క కోడిక అంటే ఎంత ఇష్టం అంటే, ఫోన్ చేస్తారు 31వ తారీఖు రావడంతోనే, బ్రదర్ ఎక్కడైనా దొరికిందా మనకు స్థలము ఆరాధన కొరకు, మనకి 30 వచ్చినాటి తారీఖు అంటే, అమ్మ చూస్తున్నామంటే, ఎక్కడ పోతే మన ఇంటికి రండి, మన ఇల్లు ఉందిగా అనేవాడు. ఎలాంటి సాక్ష్యం ఉందో చూడండి. ఒక్కొక్కరి యొక్క సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి మనకు. దేవుని యొక్క వాక్యంలో ఆ సాక్ష్యం మనం ఉండాలి. అందుకని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నేను ఒక సాక్ష్యము కలిగి ఉంటాను. కిందకి రండి, ఇంకో మాట కూడా అక్కడ చూద్దాము. ఇక్కడ మనం గమనిస్తే చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. కానీ 12వ వచనం రావండి. 12వ వచనము, ప్రభువునందు ప్రయాసపడు త్రుప్రేనాకును ద్రోఫాసాకును వందనములు, ప్రియురాలకు పెర్సీసునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఇక్కడ ఏమందో చూసారా, ఆమె ప్రభువునందు. ఈ లిస్టులో చాలా మందికి వందనాలు చెప్పాడు, కానీ కొంతమందికి యొక్క పని మాత్రమే రాసినాడు. అక్కడ ఇప్పుడు మనల గురించి కూడా అదే రాస్తారు. వాళ్ళకి వందనాలు, వీళ్ళకి వందనాలు, వాళ్ళకి ప్రైజ్లాడు, వీళ్ళకి ప్రైజ్లాడు అని అంతవరకే అయిపోతుంది నీ సంగతి. కానీ నేను గురించి రాసి యొక్క స్థాయిలోకి ఎదుగును. ఏమని వస్తున్నారు అక్కడ, ప్రభువునందు ఏం చేసిందంట, బహుగా ప్రయాసపడినది. ప్రభు కొరకై ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు సంఘములో. 2 రకాలైనటువంటి క్రైస్తవులు ఉంటారు. అనుకూలమైనటువంటి సమయంలో సేవ చేసేవారు, అనుకూల సమయం కానటువంటి వాళ్ళు ప్రభుని విడిచిపెట్టేవాడు. అయితే తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట అన్నాడు, సమయమందు అసమయమందునో ప్రయాసపడు. అనుకూల సమయం కాదు, తిరిగి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ విషయాన్ని. కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. అంటే దాని అర్థం ఏంటి, ఒక ఉద్యోగిగా నీ ఉద్యోగ బాధ్యతను నెరవేర్చాల్సిందే. అదే సమయంలో 2వ బాధ్యత, నీకు అప్పగించబడినటువంటి యొక్క దేవుని యొక్క పరిచర్య నీవు నమ్మకంగా చేయాల్సిందే. దేవుని చేసే సేవా పరిచర్యలో ప్రభుత్వం యొక్క పరిచర్య కాకుండా నీవు ఏ పరిచర్య పెట్టుకున్నా కూడా అది నీకు విగ్రహమే.
అందుకని ఉదయకాల సమయంలో ప్రభువా నీ కొరకై నేను ప్రయాసపడే బిడ్డగా ఉంటాను కొరకై నన్ను ప్రయత్నం చేయండి. ప్రభు కొరకై ప్రయాసపడే వారంగా, ప్రభు కొరకై సాక్ష్యం పొందే వారంగా ఎటువంటి యొక్క సాక్ష్యాలు ఉన్నాయో చూడండి. ఇంకొక 1-2 విషయాలు చెప్పి ముగిస్తున్నాను. రెండు ఇక్కడ చూసినట్లయితే కొలస్సీ రాసిన పత్రికలోకి వద్దాం. కొలస్సీ రాసిన పత్రికలోకి వస్తే అక్కడ యవను గురించి ఏం చెప్పినాడో చూద్దాం. అక్కడ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం రాయబడుతూ వచ్చింది. కొలస్సీ రాసిన పత్రిక ఆయన ప్రభు కొలస్సీలకు రాస్తూ ఈ మాటను వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏమన్నా 4వ అధ్యాయం, కొలస్సీలు 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తూకీకును నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. చూసారండి ఎలాంటి సాక్ష్యం చూశారు ఇక్కడ? ప్రియ సహోదరుడు. రెండోది ప్రభువునందు. ప్రియ సహోదరుడు అంటే అర్థం ఏంటి తెలిసిన? ప్రేమింపబడిన వాడు. ప్రియ సహోదరుడు అంటే అర్థం ఏంటి? ప్రేమకు అర్హుడు. రెండో మాట ఏముంది అక్కడ? నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. మనం ప్రతి విషయంలో కూడా నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తిని ఒకసారి నమ్మేమో అంటే ప్రాణాలు ఇవ్వాలి ఆ వ్యక్తి కొరకే. అందుకని పౌలు ఏమంటున్నాడంటే తుకి ఎలాంటి వాడంటే నమ్మకస్తుడు. మరి మన గురించి చెప్తాడా ప్రభు? ఫలానా సహోదరి ఎంతో నమ్మకమైన వ్యక్తి, ఫలానా సహోదరుడు ఎంతో నమ్మకమైన వ్యక్తి, వారికి అప్పగించినటువంటి యొక్క బాధ్యతలు మందిరంలో కానీ సంఘములో కానీ పరిచర్యకు కానీ సేవ కొరకాయ కానీ ఏదైనా సరే చాలా నమ్మకమైనటువంటి వారు. ఏ పని అయితే అప్పగించారో వారు నమ్మకంగా చేసుకొని పోతూ వచ్చారు. ఈ మధ్యలో కూడా కొంతమంది నన్ను మరి చెప్తూ, అన్నా మీరు హైదరాబాద్కి వెళ్తే బాగుంటుందన్నా, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు వెళ్ళి కాస్త అక్కడ ఉండండి అన్నా అని అన్నాడు. నేనన్నాను, ప్రభు నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకంగా ఉండాలా. నాకు జనసమూహం అక్కర్లేదు, పేరు ప్రఖ్యాతి నాకు అక్కర్లేదు, డబ్బు ధన ఆస్తులు నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది అంటే నమ్మకత్వం. ఆయన వచ్చేంత వరకు కూడా నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేసుకుంటాను. ఇది ప్రభు నాతో మాట్లాడా, నీ పని ఇక్కడ అయిపోయి వెళ్ళిపోవు అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి మన యొక్క సాక్ష్యం దేని మీద అంటే మన నమ్మకత్వాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంతగా ప్రయాసపడుతున్నామో దాని గురించి ఉంటున్నది. తర్వాత ఇంకో మాట చదువుకున్న కింద ఉన్న మాట చూడండి. వారి గురించి రాబడిన మాట ఏంటంటే 12వ వచనములో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏ నిత్య సాక్ష్యం ఏంటండి? ఏమని చెప్తాడంట? ఆయన గురించి ఏ సాక్ష్యం చెప్పాడంట? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తూ మీరు సంపూర్ణులుగా ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలో. ఒకరేమో ప్రయాస, ఒకరేమో నమ్మకత్వము, ఒకరేమో ప్రభువుతో కూడా కలిసి ప్రార్థన. అది సంఘం అంటే. సంఘం వచ్చే ఊరికి వచ్చేసి ప్రేయర్ లార్డ్ చెప్పుకొని పోయేది కాదు. సంఘం వచ్చే చాలా రకరకాల సంఘాలు దినాలు మనం చూస్తున్నాం. అవి సంఘాలు కానేరు. ప్రభువాని పిలిచినంత మాత్రాన నీవు నా పరలోక రాజ్యంలో రావని ప్రభు చెప్పాడు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యంలో వస్తావని అనుకోగాక నువ్వు. నేను ఒక వాక్య క్రమాన్ని నీకు ఇచ్చాను. ఆ వాక్య క్రమ ప్రకారం నువ్వు జరిగించిన రోజే నా పరలోక రాజ్యంలో అడుగు పెడతాము. అందుకని ఈ లోకంలో నిన్ను అగ్నిలో పుటం వేస్తున్నాను, అగ్నిలో నేను పరీక్షిస్తున్నాను. నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నీకు వచ్చిన సమస్తమైన సమస్యలకే. ఎందుకంటే నిన్ను పుటం వేస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, సాక్ష్యం అనేది చాలా గొప్పది. ఏమని అన్నాడు ఆయన? ప్రార్థనలో మీ కొరకు ప్రార్థిస్తున్నాడని అన్నారా? మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు రాత్రి ప్రార్థనలు ఎంతమంది ఉన్నారు? మీరు
సరే ఉద్యోగస్తులు రాలేరు, దూరస్తులు రాలేరు, వృద్ధులు రాలేరు, అనారోగ్యం రాలేరు, మిగతా వారు ఎందుకు రాలేకపోయినా ఏం చెప్తాడు ప్రభువు మిమ్మల్ని గురించి? రాగలిగినటువంటి యొక్క సమయంలో రావడానికి అవకాశం ఉన్నప్పుడు మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి, మన దగ్గర కార్లు ఉన్నాయి, మన దగ్గర స్కూటర్లు ఉన్నాయి, మన దగ్గర అన్నీ ఉన్నాయి. రావడానికి ప్రభుత్వం కొరకై ఇతరదాని కొరకై అనేక గంటలు ఇస్తున్నావే, దేవుని సన్నిధికి 1 గంట ప్రార్థన చేయడానికి మనకు సమయం లేదా? దేవుడు ఏం చెప్తాడు మన గురించి? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా ఏం చెప్తాడు? ప్రార్థన కొరకై పోరాడేటటువంటి వారు రాత్రి వచ్చారు. వచ్చిన బిడ్డలందరూ కూడా ఎంతో భారంగా ప్రార్థించారు. ఒక్క సహోదరు ఒక్క సహోదరి తప్పక మిగతా వారందరూ ప్రార్థించారు. యవనస్తులు కూడా ప్రార్థించారు. ఆ భారం అనేది ఉండాలా, ఆ బాధ్యత అనేది ఉండాలా. సంఘములో సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడిచ్చే సాక్ష్యము, రెండవదిగా మనుషులు ఇచ్చేటటువంటి సాక్ష్యము, మూడవదిగా సైతాన్ ఇచ్చే సాక్ష్యము. ఇప్పుడు సమయం లేదు కాబట్టి సైతాన్ సాక్ష్యాన్ని ఒకటి చెప్పాను. లాస్ట్ మాట ఇంకొకటి చూసుకొని ప్రార్థన చేసుకుందాం. రెండు ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రికలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనము, 2వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రార్థించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరింది. ఇక్కడ జతపని వారు పౌలను తీతు ఎవరు? జతపని వారు. మనం జతపని వారంగా ఉండాలి, ప్రభుతో జతపని వారంగా ఉండాలి. ఇక్కడ మనం జత పని వారంగా ఉండాలి. జత అంటే కలిసి పని చేయాలి. ఏ పని చేసినా కూడా కలిసి పని చేయాలి. చూసారా ప్రియులారా, దేవుని యొక్క మందిరం మనకి ఎంతో కష్టంగా ఉంది. వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కష్టంగా ఉంది. వారు కూడా ఇక్కడ మరి ఇక్కడే వారు కూడా ఆరాధన ప్రారంభించుకోవాలని కొంచెం చెప్తూ ఉంటున్నారు. మరి వారికి మనం అభ్యంతరంగా ఉండకూడదు కదా. దాని కొరకే ఎంతగా ప్రయాసపడుతున్నాం మనం. ఒక్కొక్కరు ప్రయాసపడాలా, జత పరివారంగా పనిచేస్తూ రావాలా. అందుకని ఇక్కడ ఏమన్నంటే ఆయన కనబడపోతే పౌరుకి ఎలా ఉందంట? పౌరుకి ఎలా ఉందంట? నెమ్మది లేదు. చాలామంది అనుకుంటారు, మీకైతే ఉండదేమో కానీ నాకైతే ఉండదు. ఒక్కరు రాకపోయినా, ఒక కుటుంబం రాకపోయినా, ఒక సహోదరు రాకపోయినా, ఒక సహోదరు రాకపోయినా నాకు నెమ్మది ఉండదు. ఎందుకంటే వారమంతా వాళ్ళ కొరకై ప్రార్థన చేస్తూ ఉంటాను. వారి ఆరోగ్యం కొరకు, వారి ఆత్మీయ కొరకు, వారి బిడ్డల కొరకు ఎంతగా వారమంతా నేను ప్రార్థన చేస్తానో నా ఆత్మీయటువంటి బిడ్డలు నేను చూసుకోకపోతే నాకు ఎంత బాధ ఉంటుంది. అదే పౌలు యొక్క అనుభవం ఇక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అక్కడ? నాకు కనబడలేదు. ప్రభు మంచి సమయం ఇచ్చాడు, నాకు మంచి పరిచయం జరిగింది, అక్కడ అన్ని బాగానే ఉన్నాయి నాకు. అయితే జరిగిన విషయం ఏంటి? అక్కడ ఆయన కనబడలేదు నాకు. కాబట్టి మనము కనబడేటటువంటి వారముగా, సహోదరులుగా, సహోదరులుగా దేవుని యొక్క సేవ పరిచయంలో చదపని వారంగా కలిసి ఉన్నప్పుడు దేవుడు ఆ సంఘాన్ని గురించి ఎంత మంచి సాక్ష్యం ఇస్తారు తెలిసిన, ఎంత మంచి సాక్ష్యం ఇస్తారు తెలిసిన. ఏమంటారు తెలిసిన? నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ఉద్యానవనంలో మేపబడుతున్నటువంటి దానా రానా దగ్గరికి అంటాడు ఆ రోజున. అంటే అర్థం ఏంటి? ఉద్యానవనం అంటే ఏంటది? దేవుని యొక్క సంఘము. సహోదరి అంటే ఒక సహోదరిగా, మరి ఒక భార్యగా, ప్రియురాలుగా ఆయన రేపు మనను అంగీకరించబోతూ ఉంటున్నాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులరా, ప్రతి ఒక్కరము కూడా మనము ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం కొరకై పోరాడదాం. అందుకని అది మనం మొదలు చదువుకున్న మాటను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏమైనా ఇక్కడ చేయబడినటువంటి మాట యోహాను పత్రిక 3వ పత్రికలో రాయబడిన మాట చూడండి. 6వ వచనం. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చి, తర్వాత వారు అన్యజనులు ఏమి తీసుకొనక
ఆయన నామ నిమిత్తం బయలుదేరి కనుక దేవ తగినట్టుగా నీ వారిని సాగనంపనేడలా నీకు యుక్తము. ఈరోజు మన మధ్యన ఉన్న సోడు సురేష్ గారు, అమ్మాయి ఉష, వాళ్ళిద్దరూ మరి మనం సాగనంపబోతుంటున్నాం. సంఘం కొరకై వారు ప్రేమానందని ఏర్పాటు చేశారు. అందుకొరకే నేను మిమ్మల్ని ఎందుకు చెప్తూ వచ్చినానంటే, వారు మన మధ్యలోకి వచ్చి 3 సంవత్సరాలు ఆగస్టు నెల ఇదే యొక్క నెలలో మొట్టమొదటికి వచ్చి ఇదే స్థలంలో ప్రార్థన చేసింది అమ్మ ఉష. ఆ తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను చెప్పినటువంటి లక్షణాలు తనలో ఎన్నో నేను చూస్తూ వచ్చాను. తన భర్త ఒక స్థలంలో ఉన్నప్పుడు తను ఇక్కడ ఉంటూ నమ్మకంగా దేవుని యొక్క మందిరానికి వచ్చి ఎవ్వరికీ తెలియదు, ఏమీ చెప్పదు. మందిరం చిమ్మటము, మందిరం త్రోడము. ఇంకొక విషయం ఏంటంటే, కావలసినటువంటి వస్తువులు మనల్ని అడగదు, తనే కొనుక్కొని తీసుకొచ్చి ఇదంతా శుభ్రం చేస్తుంది. ఒక దైవసేవకుడిగా నేను సాక్ష్యం చెప్పాలా? ఇంత చేసుకొని బిడ్డలు 7 గంటలకు వస్తారు కాలేజీ స్కూల్ నుంచి, వాళ్ళని వెళ్ళి మళ్ళీ బండి మీద తీసుకొని వచ్చి వాళ్ళకి వాక్యం వినిపిస్తుంది. ఏ నాడు కూడా బైబిల్ పట్టణం కానీ ప్రార్థనా కొడికి కానీ మానుకోలేదు. ఆ అమ్మాయి జీవితము, ఆ కుటుంబ బిడ్డల యొక్క జీవితం చూసి అప్పుడు సురేష్ గారు మార్మన్స్ పొందలేదు, మన దగ్గర రాకమునుపు బాప్తిస్ తీసుకోలేదు ఆయనకి అంతవరకు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిస్థితి దాన్ని చూసిన తర్వాతనే తనలో గొప్ప మార్పు కలిగింది. కుటుంబముగా ప్రభువును ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ యొక్క మందిరం కొరకై ఒక పరిచారకురాలుగా తను అప్పగించుకుంది. వచ్చినప్పుడు ఒకే మాట చెప్పింది, అంకుల్ గారు మరి నేను దేవుని మందిరంలో ఏ పని ఇచ్చినా నేను చేస్తానంటారు. మీకు తెలియదు, మీరందరూ వెళ్ళిపోతారు. మనమందరూ వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళి బాత్రూమ్లు అన్నీ కడిగిస్తుంది, శుభ్రంగా చిమ్మేస్తుంది, బాత్రూమ్లన్నీ శుభ్రం చేస్తుంది. ఎవరికేమి చెప్పదు, అది నాకు మాత్రమే తెలుసు. అంత మాత్రమే కాదు, సంఘంలో ఉన్నటువంటి వారు అమ్మ ఫలానా వాళ్ళని విడిచిపెట్టరమ్మంటే వెంటనే వెళ్ళి విడిచిపెట్టేస్తుంది. మన వాళ్ళకి సహాయం అవసరం అంటే వెంటనే వెళుతుంది. అంతేకాదు, వారానికి ఒకరోజు కొంత ఆహారం వండుకొని కొన్ని రకాలైనటువంటి ఒక వంటలు తయారు చేసుకొని తాను పర్వతం ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళే ముందు నా దగ్గర ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా వాళ్ళందరికీ భోజనం పెట్టేసి వాళ్ళకి సాక్షికరంగా వాక్యం చెప్పేసి తిరిగి వచ్చి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్తారు. సాక్ష్యం అంటే ఊరిక గొప్పగా చెప్పుకునేది కాదు, బయటికి కనబడవలసినటువంటిది కాదు ప్రియులారా. ఆయన వారానికి 2 అనగా ప్రతి సెకండ్ సాటర్డే, 4th డేకి సెలవు దినం. అక్కడికి వచ్చిన వెంటనే అలసిపోయినాను, సలసిపోయినాను, నేను రాలేను అనడం. అంత అలుపులో, అంత సొలపులో, అంత ప్రయాణం చేసి కూడా వెంటనే దేవుని మందిరికి వస్తాడు. వచ్చి ఆయన ఏం చెప్తా ఉంటాడంటే, సార్ నేనేం చేయమంటారు, ఎక్కడికి వెళ్ళమంటారు, ఏ పని అప్పగించమంటారు? దేవుని మందిరం కొరకై వాళ్ళు ఎంతగా తిరిగారంటే నగరాలంతా తిరుగుతూ వచ్చారు. నగరాల దగ్గర నుంచి భారతపేట వరకు 2 భార్య భర్త తిరుగుతూ వచ్చారు. వీళ్ళు కూడా కొంతమంది తిరిగారు. నిన్న మొన్న కూడా బాబు ప్రవీణ్ కూడా, అమ్మ విజయ్ కూడా, వాళ్ళు కూడా ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. అంతకుముందు బాబు అనిల్, తర్వాత రత్న సోదరి, వాళ్ళు కూడా ప్రయాసపడుతూ వచ్చారు. ప్రయాసం అనేది ఎవరు కూడా చేసినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయరు. ప్రియమైన సోదరి సోదరులదే మన బాధ్యత. అందుకని నమ్మకంగా మనం పని చేసుకోవాలా. అదే సమయంలో మన బిడ్డలను ఆత్మీయంగా పెంచుకోవాలా. తనలో వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే, వాళ్ళు మారడం కాకుండా బిడ్డలు కూడా అదే స్థాయిలోకి నడిపించుకున్నారు. బిడ్డలు మొత్తం, కుటుంబం మొత్తం కూడా అదే స్థాయిలో కనబడుతూ ఉంటున్నది. అందుకని ఈనాడు ఎందుకు వారు సంఘములో ఉండి మరి వెళ్ళేటప్పుడు ఒక సాక్షి పొందినారు. గతంలో కూడా చూస్తూ వచ్చాము. చౌదరి గారు, రాజకుమారి సిస్టర్, వాళ్ళ బిడ్డలు కూడా ఎంత చక్కగా సంఘంలో పరిచయం చేశారో. వెళ్ళేటప్పుడు చక్కని యొక్క అక్కడ మనం ఫంక్షన్ హాల్లో ఉన్నప్పుడు ఏర్పాటు చేసి వారిని కూడా ప్రేమతో పంపిస్తూ వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘములో అనేటటువంటిది ఒక మన యొక్క బాధ్యతలుగా ఉండాలి. సంఘ పరిచర్య కాదు, ఇంటిలో ఉన్నప్పుడు వ్యవసాయకులు అనేక సందర్భంలో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఫోన్ చేసి తను వచ్చేసి ఇంటి బాధ్యతలు కూడా స్వీకరించిన దినాలు ఎన్నో ఉన్నాయి. వ్యవసాయకులను ప్రేమించిన అనుభవం, సంఘాన్ని ప్రేమించిన అనుభవం, తోటి సహోదరులను ప్రేమించిన అనుభవం. అందుకన్నా ప్రాముఖ్యంగా చాలా వినయము, చాలా విధేయత. ఎక్కడ కూడా గర్వం అనేది నేను ఎక్కడా చూడలేదు. ఏ విషయంలో కూడా ఇద్దరు కూడా
గర్వించినట్టు కానీ మాటలో కానీ ఎక్కడ కూడా మాట తీరు కూడా నేను ఎప్పుడు గమనించలేకపోయినాను. ఎందుకు చెప్తున్నానంటే మాదిరికరమైనటువంటి జీవితం అనేకులను మారుస్తుంది. అంతేకాదు వారు ఉన్నది ఎంతంటే 3 సంవత్సరాలు మందిరి కొరకై వారు దానిని కొంత డబ్బును మరి మందిర యొక్క స్థలము కొరకై వారు భద్రపరిచి మేము వెళ్ళిపోతున్న అంకుల్ గారు ఇది దేవుని మందిర కొరకై మమ్మల్ని ప్రేమించాడని వారి శక్తికి మించినటువంటి యొక్క కానుకలను ప్రభు మందిర కొరకై వారు అప్పగించారు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, సంఘానికి రావటం కాదు కానీ సంఘములో మనం సాక్ష్యం కలిగి ఉండాలి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరోసారి మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మీరిచ్చే సాక్ష్యము ప్రభా మా తండ్రి, మనుషులు ఇచ్చే సాక్ష్యము, దేవసేవకులు ఇచ్చే సాక్ష్యము, సాతాను ఇచ్చే సాక్ష్యము, అనేకమైన సాక్ష్యాల గురించి మేము ధ్యానిస్తూ వచ్చాము, సత్యాన్ని తెలుసుకున్నాము. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ మరణంలో మేము పాలు పొందబోతూ ఉంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఎవరు కూడా అయోగ్యంగా అందులో పాలు పొందకుండా సహాయం చేస్తున్నారండి. వాక్యం విన్నారు. ప్రతి కుటుంబం కూడా ఒక మంచి సాక్ష్యం కొరకై వారు పోరాడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా కొన్ని విషయాల్లో క్షమించి మన్నించండి ప్రభా. నమ్మకంగా లేనటువంటి వారు కొంతమంది ఉంటున్నారు ప్రభా, మీరే సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ గొప్ప కార్యాలను బట్టి మమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తూ మీ నామాన్ని మహిమపరుచుకుంటుండగా మీరే సంపూర్ణంగా సహాయపడుతుందిగా వేడుకుంటున్నాం. మీ ఉన్నత దేశాలు మీ ఏర్పాటును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవా, మీ గొప్ప కార్యం కొరకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మోకాళ్ళ మీద ఉండండి, కళ్ళు మూసుకొని ఉండండి, పరిశీలించుకుంటూ ఉండండి, హృదయ పరిశీలన చేసుకోనండి. ప్రభువుల కొరకే సిద్ధపడతాం. ప్రతి ఒక్కరు కూడా సహోదరులు సహోదరులందరూ కూడా పరీక్షించుకుంటా ఉండండి. యోగ్యంగా అందులో పాలు పొందుతాం. మన సాక్ష్యం ఎలాగున్నదో చూసుకోవాలి. ప్రభువుల కొరకే మనం సిద్ధపడాలి. చూడండి, అప్పుడు ఈ వైపు చూడవద్దు. క్రీస్తు వారు
దాని రాత్రి ప్రకటించుకొని కృతజ్ఞతలు చెల్లించి దాని గురించి మీ కొరకు నా తెలియము నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి నేను చేయడానికి చెప్తున్నాను. నేను మా ప్రభు తండ్రి జింగల మా దేవ నమ్మకాన్ని మా ప్రభావాన్ని ప్రణాళిస్తూ చేయించుకుంటున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభావం మరొకసారి మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నేను మా ప్రభు తండ్రి జింగల మా దేవ మా తండ్రి విజేతలు పెడుతున్నట్టుగా నేను ఆశ్రయించి దీవించమని ఎవరైనా సిద్ధపరిచినారో దానిలో పాల్గొనడానికి సహాయం చేయమని ప్రభావం ఎవరు కూడా ఆరోగ్యంగా ప్రతిరంగంలో పాల్గొనకుండా సహాయం చేయమని వేడి దీనిని తగ్గించుకుంటూ వైపు చూస్తూ ఇంకా మహిమా ప్రభావాన్ని ఆరోపించు వేసే పరిశ్రమ స్థుతించి ప్రార్థించి కనపరచుకుంటున్నాము. క్రీస్తు వారు తనప్పుడు రాత్రి తెలుసుకున్నాడు, ఇచ్చాడు. దాని గురించి మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రయత్నించాడు. అందరూ ప్రాబ్లం కర్మస్కోండి, అటువంటి చూడద్దు. ప్రభు యొక్క శరీరం మీ దగ్గరికి వస్తుంది. విశ్వాసంతో ఐశ్వర్యంతో అందరూ మనం పాల్గొనాలి. అప్పుడు మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. Just we put it into the bike and do it in the way. We put it in the way. ప్రకారం భోజనం పొందుట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నారకంలో కొత్త నిబంధన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రకారం చేయడం మాట్లాడండి. నమ్మకం మా దేవానికి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. మా ప్రభావ మరోసారి కొరకాయ స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. మాట్లాడి మా కొరకాయ కాచిన అరవై రక్షణ బట్టి స్తోత్రాలు. మా ప్రభావ మరోసారి మాట్లాడి వెళ్తున్నాయి. అయితే పాల్గొనాలనుకుంటున్నారు. వాళ్ళని స్వీకరించండి. శక్తిని దయచేయమని కావాలి. చాలా చెల్లించుకొని అవకాశం ఇస్తుంది. వేసే పరిశ్రమ ఆ ప్రకారమే భోజనం పొందుతారు. ఆయన పాత్ర ఎంచుకొని ఈ పాత్ర ఆరోగ్యాన్ని పొందుతున్నాం. జ్ఞాపకం చేసుకునే ప్రకారం చేయాలి.
రక్తమే